కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే తప్పకుండా తింటారు. దీనికి ముందుగా కాకరకాయల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ మధ్యలో ఉండే గింజలు అవన్నీ తీసేసుకొని ఇలా క్లీన్గా చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసి బాగా కడుక్కోవాలి. బాగా కడిగాక వాటిని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక స్టవ్ వెలిగించుకుని ముందుగా దాకలో ఆయిల్ వేసుకుని మనకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే చాలు. తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి, అది ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను అంత వేసుకున్నాను. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల ఇందులోకి ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. దానికి చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీరా, ధనియాలు వీటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కాసేపు మగ్గుతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేయాలి. పేస్ట్ వేసుకుని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మగ్గాక కలుపుకొని నా దగ్గర రాళ్ళుప్పు ఉంది, నేను దీన్ని ఇంత క్వాంటిటీలో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకుంటాను. బాగా ఫ్రై చేసుకుని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయింది కదా, నేనైతే కొద్దిగా కారం వేసుకుంటున్నా. వేసుకుపోయినా పర్లేదు, ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం గార్నిష్ చేసుకోవచ్చు.